నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి గొంతును ఏఐ తో క్రియేట్ చేసి రవితేజ గారి మాస్ జాతర సినిమాలో రీసెంట్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు, అందులో పెట్టేయడం జరిగింది. ఇప్పుడు అది విపరీతంగా వైరల్ అయిపోతుంది. అయితే దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏఐ యూసేజ్ కూడా పెరిగిపోవడం, సినిమాల్లో కూడా ఏఐని తీసుకురావడం చూస్తున్నాం సార్. మరి ఇప్పుడు సాంగ్ ఈ విధంగా ఏఐ తో క్రియేట్ చేయడం అంటే ఆయన చనిపోయారు కాబట్టి ఆయన అభిమానులు అయితే ఖుషి అయిపోతారు, కానీ ఫ్యూచర్ లో ఏమన్నా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా? అంటే మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ కి ఏమన్నా అవకాశాలు తగ్గే అవకాశం కనిపిస్తుందా సార్? మీ ఒపీనియన్? ఎక్స్ప్రెషన్స్ తీసుకురావటం అనేది కష్టమే. అంటే ఇలా వాడుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలు తీస్తారు క్యారెక్టర్లు అంటే దివంగత మహానటులని టోటల్గా స్కాన్ చేసి వివిధ సినిమాల్లో వాళ్ళ హావభావాలని ప్రతి ఎక్స్ప్రెషన్ని క్యాప్చర్ చేసి వాటిని ప్రాపర్గా డిజైన్ చేసి కంప్యూటర్తో ఒక పాత నటుడితో ఫుల్ లెంగ్త్ సినిమా చేయొచ్చు అని కూడా ఏఐ గురించిన చర్చ మొదలైన తొలి రోజుల్లో వచ్చినటువంటి ఒక కంక్లూజన్. కానీ అంత ఈజీ కాదు అది. అంటే దానిలో ఆత్మని పలికించటం అనేది కష్టమే. క్రియేట్ చేయొచ్చు, అలా క్రియేట్ చేసి ఒక చిన్న ఉపన్యాసం లాంటిది చెప్పించారు. ఆ మధ్య మహానాడులో ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళ మహానాయకుడిని క్రియేట్ చేసి ఆయనతో ప్రస్తుత జనరేషన్కి అవసరమైన ఆయన భావాలకు విరుద్ధమైన భావాలు కూడా మాట్లాడించారు. అలా ఏదో ఒక ప్రయత్నం జరిగింది, కానీ ఫుల్ లెంగ్త్ జరగదు, అందులో ఆత్మ పలకదు. యంత్రానికి మనిషికి ఉన్నటువంటి ఒక మౌలికమైనటువంటి తేడా ఆత్మ. ఆత్మ అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది మనిషికి, మెషిన్కి ఉండదు. దానికి దీనికి తేడా అదే. ఆ తేడా డెఫినెట్గా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు కీబోర్డులు ఎందుకు వాడరు? చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు కీబోర్డు మీద లాగిన్ చేయాలి అని అనుకుంటారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కీబోర్డులను అవాయిడ్ చేస్తారు. ఎందుకు అవాయిడ్ చేస్తారు అంటే దీనిలోనే అన్ని శబ్దాలు పుడుతున్నాయి కదా, ఎందుకు వచ్చిన సమస్య అంటారు. కానీ దానివలన ఏం జరుగుతుంది? ఒకే ఇన్స్ట్రుమెంట్లో నుంచి అన్ని శబ్దాలు వస్తున్నాయనే విషయం అర్థమవుతూనే ఉంటుంది. కానీ దేని ప్రత్యేకత దానికి ఉండాలి అనుకునేవాడు దీని జోలికి వెళ్లకుండా ఇప్పుడు ఎందుకు లైవ్ ఆర్కెస్ట్రాలు పెట్టుకుంటున్నాడు ఇళయరాజా గారు? ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే ఆ క్లారిటీ కోసమే. కష్టమైన పాత పద్ధతిలోనే వెళదామని ఇప్పటికీ లైవ్ ఆర్కెస్ట్రా పెట్టుకునే చేసుకుంటున్నాడు ఆయన. ఈవెన్ స్టేజ్ షోస్ కూడా ఆయన లైవ్ ఆర్కెస్ట్రాలోనే చేసుకుంటున్నాడు. ఎక్కడా కూడా ఆయన కీబోర్డులు పెట్టి చేసిన సందర్భాలు లేవు. రెహమాన్ గారు కూడా లైవ్ ఆర్కెస్ట్రాతోనే యుద్ధం చేస్తున్నాడు ఇప్పటికీ. అందుకని దేని తేడా అంటే దీనిలో ఏదో అప్పుడప్పుడు కొన్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఘంటసాల గారు పాడినట్టుగా ఏదో ఒక బిట్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఆయన ముద్ర ఒకటి ఉంది. పద్యాలు పాడటంలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఆ ప్రత్యేకమైన శైలిని ఎవరు క్యాప్చర్ చేయలేరు. ఆయన ఒక్కొక్క పద్యాన్ని ఒక్కో సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్ప్రెషన్లో పాడతాడు. అది వాళ్ళకి అయ్యే పని కాదు. ఆయన అలాంటి సింగర్స్ని రీక్రియేట్ చేయటం అనేది అయ్యే పని కాదు. ఆయన మేధస్సులో నుంచి పుట్టేటువంటి వ్యవహారం అది. అలాగే ఇళయరాజా లేకపోతే ఎంఎస్ విశ్వనాథన్, మహదేవన్ ఇలాంటి వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ట్యూన్స్ వాళ్ళ మేధో మథనం నుంచి వచ్చేటువంటివి. అవి వాటిని కాపీ చేసి ఏదైనా చేయగలరు, కానీ వాళ్ళు ప్రతి సందర్భంలోనూ కొత్తగానే ప్రజెంట్ అయ్యేవాళ్ళు. ప్రతి సందర్భానికి కొత్తగానే ఉంటుంది. అది ఎక్కడ మొన్న పాడినట్టు ఈరోజు ఉండదు, ఈరోజు పాడినట్టు తర్వాత ఉండదు. ఈవెన్ ఆయన ఒక అమెరికాలో స్టేజ్ షో చేస్తూ చెప్పాడు ఘంటసాల గారు, గతంలో నేను పాడిన పాటలు ఇప్పుడు మీకోసం ఇలా అని చెప్పి మొదలు పెడతాడు. అక్కడ చాలా మార్పులు చేసేస్తాడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా కావడం వలన. సినిమాలో తనకు అవకాశం లేని అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఒక పాట ఉంది ఒక సినిమాలో, ఆ పాట యాక్చువల్గా సుశీల గారు పాడాలి, ఈయన మ్యూజిక్ డైరెక్టరు. సుశీల గారు పాడటానికి రావటానికి టైం తీసుకుంది ఆవిడ. ఈలోపు ఈయనే పాడేశాడు, ఆర్కెస్ట్రాతో పాడేసి రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసిన తర్వాత ఆవిడ షాక్. ఆవిడ వచ్చి
ఇదేమిటి ఆయన పాడేశారు కదా, ఇంకా నాతో పాడించరేమో అనుకుంది ఆవిడ. అనుకుంటే, లేదమ్మా నువ్వు కూడా పాడు, నేను సరదాగా నా తృప్తి కోసం పాడుకున్నాను, ఇది సినిమాలో వాడుకుంటారా లేదా అన్నది వాళ్ళ గొడవ. లేకపోతే రికార్డులో ఉంటుంది, సినిమాలో లేకపోయినా పర్వాలేదు, అందుకని సరదాగా రికార్డ్ చేశాను, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు పాడు అని పాడించాడు ఆవిడతో. సినిమాలో ఆవిడ పాడిన పాటే ఉంటుంది, కానీ రికార్డుల్లో ఆ పాట బయటకు వచ్చింది, ఘంటసాల గారు పాడింది. అది విపరీతమైన పాపులర్ అయిపోయింది ఆ పాట. ఇలాంటి క్రియేటివిటీకి సంబంధించిన ఏరియాల్లో ఏఐ చాలా పరిమితంగానే ఉపయోగపడుతుంది. అన్నీ దానిలో మీరు ఏమిస్తే దాన్ని అది రీప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు చాలా విషయాలకు సంబంధించి గూగుల్కి మీరు ఇచ్చిన సమాచారమే మీకు ఇస్తుంది. ఏఐ కూడా అంతే, మీరు దానిలోకి ఏది పంపు చేస్తారో అది మీకు ఇస్తుంది, దాన్ని ఒక ఆర్డర్లో పెట్టి మీకు ఇస్తుంది. ఇప్పుడు ఎవరితోనైనా నటింపజేయాలంటే, ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలంటే, ఉదాహరణకు నాగభూషణం క్యారెక్టర్ని క్రియేట్ చేయాలనుకున్నారు, రిక్రియేట్ చేయాలనుకున్నారు. ఆయన టోటల్ అన్ని మూమెంట్స్ మీరు దానికి ఫీడ్ చేయాలి. చేసి ఆయన యాంగర్గా ఉంటాడు అని కొడితే యాంగర్ మూమెంట్స్ అన్నీ కలిపి ఒక అవుట్పుట్ ఇస్తుంది. ఆ అవుట్పుట్ తీసుకుని మీరు ఏదైనా చేయాలి. ఆయన కామెడీగా కావాలి అంటే కామెడీగా మీరు ఇచ్చినటువంటి మూమెంట్స్ అన్నీ ఓ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తుంది. దానికి మీరు ఏదైనా డైలాగ్ జోడించుకోవాలి. దానివల్ల మీకు ఆత్మ కనిపించదు, అది చూడగానే అర్థమైపోతుంది ఇది కృతకముగా ఉన్నది అనే విషయం అర్థమవుతుంది. ఆ మధ్య ఎన్టీఆర్తో రాజమౌళి గారు చేసినటువంటి ఒక ప్రయోగం ఉంది కదా, యమదొంగ అనే సినిమా. దానిలో ఏఐ కాదు కానీ వాళ్ళు గ్రాఫిక్స్లోనే ఎన్టీఆర్ని తీసుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని మ్యాచ్ చేసి ఒక పాట ఏదో డాన్స్ చేయించే ప్రయత్నం చేశారు. అలాగే అంతకుముందు ఒక వెంకటేష్ గారి సినిమాలో కూడా ఎన్టీఆర్ వెంకటేష్ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టు వాడారు. అది సరదాగా ఏదైనా బిట్ చూసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ టోటల్ క్యారెక్టర్ ఆయన్ని తీసుకొచ్చి చేయించడం అనేది అయ్యే పని కాదు. ఎందుకంటే ఆయన ఒక పాత్ర చేసినట్టు ఇంకో క్యారెక్టర్ చేయడు ఆయన. ఆ విషయం ఆడియన్స్కి తెలుసు. ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడిచ్చాడు ఆయన అనేది కూడా వీళ్ళకి అర్థమవుతుంది. అంటే అంతగా ఫాలో అయిపోతూ ఉంటారు కదా రెగ్యులర్గా రోజువారీ, ఎక్కడో చోట అది చూస్తారు ఆ వీడియో. ఈ ఎక్స్ప్రెషన్ వాళ్ళు బలానా అమ్మగోళ సినిమా నుంచి పట్టుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు వాడినటువంటి ఆ 2-3 పాటల్లోనే ఆ బిట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో జనాలకు తెలుసు. యమదొంగ సినిమాలో వాడిన బిట్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలుసు. గజ దొంగ తదితర సినిమాల నుంచి పట్టుకొచ్చి ఆ ముక్కలు వాడారు. అక్కడ వాడి ఆ పక్కన జూనియర్ ఎన్టీఆర్ని మ్యాచ్ చేస్తూ షార్ట్ కంపోజ్ చేశారు. ఇది సామాన్య ప్రేక్షకుడికి తెలుసు. రేపొద్దున ఇదే ఫుల్ లెంగ్త్ సినిమా తీస్తే ఎవరు చూస్తాడు దాన్ని? అక్కర్లేదు మాకంటారు. అలాగే వీళ్ళు పాటలు కంపోజ్ చేసినా ఎవడో వినడు. ఇళయరాజాతో మ్యూజిక్ చేయించుకోవాలనుకుంటే ఇళయరాజా గారు ఆయన పద్ధతిలో ఆయన సంగీతం ఇస్తాడు. లేదు కోటిని పెట్టుకుంటే కోటి పద్ధతిలో, కోటికి సబ్జెక్ట్ ఇంకిన పద్ధతిలో ఆయన మ్యూజిక్ ఇస్తాడు. మీకు క్లారిటీ కావాలంటే లైవ్ ఆర్కెస్ట్రా పెట్టి రికార్డ్ చేసి ఇస్తారు. సింగర్స్కి వాళ్ళకి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చిన్నవి ఏవైనా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ స్మైలింగ్ ఇలాంటివి ఉంటాయి కొన్ని బిట్లు, అవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రామోల గారు ఆ రోజుల్లో ఈ నవ్వులకు సంబంధించి సినిమా పాటల్లో నవ్వులకు సంబంధించి, అలాగే ఈ చిన్న మూలుగులు ఇలాంటివి, నిట్టూర్పులు ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నిటి కోసం రమోలా అని ఒక సింగర్ని వాడేవారు. ఆవిడ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది గొంతులో. అవన్నీ ఏఐలో క్యాప్చర్ చేసుకుని అవి వాడుకోవచ్చు ఎవరైనా. వాడినప్పుడు ఆవిడ వారసులు ఎవరైనా వింటే కేసేస్తే మళ్ళీ మీరు చెల్లించాల్సి ఉంటుంది. అది జరిగింది ఆల్రెడీ. బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు వాడారు ఏది తెలుగులో ఒక సినిమాకి, క్రీడాకోలాకి. వాడినప్పుడు వాళ్ళ అబ్బాయి చరణ్ నోటీస్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయనకి ఏదో సర్దుబాటు చేసుకున్నారు వీళ్ళు. ఇది జరుగుతుంది. అంటే ఇలా వాడేస్తే సింగర్స్కి ఇబ్బంది కదా, అందుకని నేను కేసేసానని ఏదో సింగర్స్ తరఫున మాట్లాడుతున్నట్టుగా చరణ్ మాట్లాడాడు.
ఇప్పుడు చక్రీ వాయిస్ వాడారు. చక్రీ వాయిస్కి సంబంధించి ఎవరైనా కేసు వేస్తే అది కూడా ఇదే. ఇప్పుడు ఇళయరాజా గారు ఆయన పాత పాటలు వాడారని కేసులు వేస్తున్నాడు. అవును. ఆయన గొంతు వాడితే ఏమిటి పరిస్థితి? అందుకని ఇది ఏదైనా ప్రమాదకరమే. అందుకని దాని దగ్గరికి వెళ్ళటం కన్నా కూడా వీళ్ళు శుభ్రంగా గాయకుల్ని పిలిపించుకుని పాడించుకోవడం బెటర్. ఇప్పుడు గతంలో అంత కష్టం లేదు. గతంలో ఒకే మైకు దగ్గర అందరినీ కూర్చోబెట్టి పాడించుకునేవాళ్ళు. ఆ తర్వాత ఎవరి మైకులు వారికి వచ్చినాయి. ఇప్పుడు ఎవరు వారి పద్ధతిలో వారు వచ్చి వారికి కుదిరిన సమయంలో వారు పాడి వెళ్ళిపోవచ్చు. తర్వాత సింగర్ తర్వాత వచ్చి పాడవచ్చు. వాటిని మ్యాచ్ చేసి కంప్యూటర్లో ఏదో ఒక అవుట్పుట్ ఇస్తున్నారు. అలాగే మ్యూజిక్కి సంబంధించి అన్ని ఎక్స్ప్రెషన్స్ ఆ కీబోర్డ్లో కొట్టేస్తున్నారు. ఎవరో కొంతమంది కావాలని లైవ్ ఆర్కెస్ట్రా జోలికి వెళ్తున్నారు. కాబట్టి ఏదైనా ఆర్గానిక్గా ఉండాలి అనుకుంటే